నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ షాహిదా. సో ఇప్పటి వరకు మెడిసిన్ ఇంజనీరింగ్ అంటేనే బెస్ట్ కెరీర్ ఆప్షన్ అనుకునేవారు. కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి. ఇప్పుడు లా కూడా బెస్ట్ కెరీర్ ఆప్షన్‌గా మారిపోతుంది. సో నేషనల్ వైస్‌గా అంటే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లా కాలేజీలో అంటే నేషనల్ లా యూనివర్సిటీలో మనకు ప్రవేశం కావాలంటే క్లాట్ ఎగ్జామ్ తప్పకుండా మనము రాయాలి. మరి క్లాట్ ఎగ్జామ్‌లో మనం ఎలా రాయాలి? సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి ఎలా సిద్ధం కావాలి? సో, అనే విషయాలన్నీ మనం తెలుసుకుందాము. అండ్ క్లాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయనే విషయాలు తెలుసుకుందాం. సో, ఈరోజు మనతో పాటున్నారు అరోరా జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ గిరి కాకర్ల గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సరే ఇంతవరకు ఇంజినీరింగ్, మెడిసిన్ అంటేనే మంచి చదువులు, అదే బెస్ట్ కెరీర్ అని అనుకునేవాళ్ళు. పేరెంట్స్ అయినా, స్టూడెంట్స్ అయినా. కానీ ఇప్పుడు లాకు రాను రాను దాని మీద కొంచెం అవగాహన బాగా పెరుగుతుంది. సో, ఇప్పుడు క్లాట్ ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఏంటి క్లాట్ ఎగ్జామ్? సో, మీరన్నట్టుగా ఇదివరకు నీట్, జేఈఈకి సంబంధించి మాత్రమే పేరెంట్స్ ఎక్కువ దాని వైపు మాత్రమే పిల్లలను వాళ్ళ ప్రిపరేషన్‌ను చేయించేవారు. అయితే ఒక 5 ఇయర్స్ నుంచి ఏంటంటే ట్రెండ్ అన్నది మారిందండి. ఈ లా ప్రొఫెషన్ అన్నది కార్పొరేట్ లెవెల్‌లోనూ, అలాగే జ్యుడిషియల్ సర్వీసెస్ మిగతా అన్ని సెక్టార్స్‌లో గూడా ఈ లా జేసిన వాళ్ళు అవసరం పడుతున్నారు. వాళ్ళ హుహు. ప్రొఫెషన్ అవసరం అవుతుంది. హుహు. దట్స్ వై ఈ ఎల్ఎల్‌బి మీద కొంచెం ఫోకస్ అన్నది పెరిగింది. దాంతో పేరెంట్స్ కూడా ఇప్పుడేం జేస్తున్నారంటే, హ్మ్. వాళ్ళ పిల్లల్ని హ్మ్. లా వైపు టర్న్ జేయడానికి ప్రయత్నం జేస్తున్నారు. ఒక ఓకే. 5 ఇయర్స్ నుంచి ఈ ట్రెండ్ అన్నది బాగా చేంజ్ అయిందండి. ఓకే. సో, ఈ క్లాట్ ఏంటంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ లా యూనివర్సిటీస్‌లో ఎల్ఎల్‌బి చేయడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే. సో, ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి ఉంటారో, హుహు. వాళ్ళు బీఏ ఎల్ఎల్‌బి, బీబీఏ ఎల్ఎల్‌బి ఇలా హ్మ్. అంటే ఒక డిగ్రీతో పాటుగా ఎల్ఎల్‌బి గూడా కంప్లీట్ జేయడానికి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్నది ఉంటుంది. హుహు. అలాగే డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్‌కైతే 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఉంటుందండి. 3 ఇయర్స్ పాటు ఎల్ఎల్‌బి చేయొచ్చు. ఓకే. ఈ క్లాట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుందండి. హుహు. దాదాపుగా జూలైలో ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ డిసెంబర్‌లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. సార్ నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశం అంటే చాలా గొప్ప విషయం. అసలు దీని గురించి చెప్తారా? నేషనల్ లా యూనివర్సిటీ అంటే ఏంటి? సో, నేషనల్ లా యూనివర్సిటీస్ ఎవ్రీ స్టేట్‌లో గూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో, మనకు ఐఐటీస్ ఎలాగా ఉంటాయో, అలాగే ఈ నేషనల్ లా యూనివర్సిటీస్ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీస్. హ్మ్. సో, ఇక్కడ ఎవరైతే తమ ఎల్ఎల్‌బి కంప్లీట్ జేసుకుంటారో, వాళ్ళకు ఇక్కడ నుంచి చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ అన్నవి జనరేట్ అవుతాయండి. ఓహ్! సో, వీళ్ళు ఇక్కడి నుంచే క్యాంపస్ సెలక్షన్స్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. హుహు. నంబర్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ వీళ్ళని ఇక్కడి నుంచే రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. వై? బికాస్ హ్మ్. క్లాట్ అన్నది కొంచెం హార్డ్ వర్క్ అండి. కొంచెం హార్డ్ వర్క్‌తో సక్సెస్ కూడుకున్న పని. ఆ! అయ్యేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్. హుహు. సో, ఇలాంటి హార్డ్ వర్క్ చేసి క్లాట్‌లో సక్సెస్ అయ్యి నేషనల్ లా యూనివర్సిటీస్‌లో ఎల్ఎల్‌బి చేస్తున్నారు అంటే, వాళ్ళు కొంచెం స్టఫ్ ఉన్నటువంటి, కంటెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కాబట్టి, హుహు. సో, ఇక్కడ నంబర్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఎవ్రీ ఇయర్ క్యాంపస్ సెలక్షన్స్‌లో ఈ స్టూడెంట్స్‌ను రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. నేషనల్ లా యూనివర్సిటీస్ కొన్ని చెప్తారా? అంటే ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడున్నాయి? మనకు హైదరాబాద్ బేస్డ్ నల్సార్ ఉందండి. హుహు. బెంగుళూరు నంబర్ 1 స్టేజ్‌లో ఉంటుంది. హుహు. నంబర్ 1 పొజిషన్‌లో ఉంటుంది బెంగుళూరు. అలాగే పాట్నాలో ఉంటుంది, అస్సాంలో ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉంది, సబ్బవరంలో ఉంది. ఇలా ఎవ్రీ స్టేట్‌లో గూడా మనకు దాదాపుగా దేశవ్యాప్తంగా హుహు. 26 ఎన్ఎల్‌యూస్ ఉన్నాయండి. ఓకే. 26 అయితే సార్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు క్లాట్ రాయాలి అని వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి. సో, హ్మ్. మేము హ్మ్. దీనికి రాయగలుగుతామా? అంటే ఏంటి ఎలిజిబుల్ ఎవరు దీనికి? సో, దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్, హ్మ్. అలాగే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ గూడా అంటే ఎవరైతే సెకండ్ ఇయర్ పర్సూయింగ్‌లో ఉంటారో ఓకే. వాళ్ళు గూడా దీనికి ఎలిజిబుల్ అండి. ఎలిజిబులే. అట్ ది సేమ్ టైమ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అంటే తెలియక ఇప్పుడు ఇంటర్మీడియేట్‌లో దాని మీద నాలెడ్జ్ లేక ఇంటర్మీడియేట్ అయిపోతూనే డిగ్రీ చదివేసి ఉన్నారనుకోండి. హుహు. వాళ్ళు గూడా క్లాట్ రాయొచ్చు. ఓకే. ఓకే. వాళ్ళు వాళ్ళు 3 ఇయర్స్ ఎల్ఎల్‌బి చేస్తారు. హుహు. ఇంటర్మీడియేట్ అయిపోయిన పిల్లలైతే ఇంటిగ్రేటెడ్ 5 5 ఇయర్స్ ఇయర్స్ ఎల్ఎల్‌బి చేస్తారు. చేస్తారు. ఓకే. ఇంక్లూడింగ్ డిగ్రీ. డిగ్రీ. ఓకే. అర్థమైంది. అయితే ఇప్పుడు క్లాట్ ఎగ్జామ్ రాయాలి అంటే వాళ్ళకి అంటే మ్యాథ్స్ కంపల్సరీయా? లేదండి. హ్మ్. అది మిస్‌కన్సెప్షన్. చాలా మంది గూడా హ్మ్. అదే ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే క్లాట్‌లో సక్సెస్ అవుతారు అని హ్మ్. అనుకుంటూ ఈవెన్ ఉంటారు. బైపీసీ చేసిన వాళ్ళు గూడా రాయొచ్చు. బైపీసీ చేసిన వాళ్ళు రాయొచ్చు. ఎనీ హ్మ్. స్ట్రీమ్ హుహు. ఇంటర్మీడియేట్‌లో ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు కూడా హుహు. సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ వీళ్ళందరూ గూడా క్లాట్ రాయొచ్చు. సో, మరి ఇంగ్లీష్ ఎక్కువ బాగా రావాలి అని అంటారు గదా! ఇప్పుడు
ఆఫ్‌కోర్స్ తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా సక్సెస్ అయిన వాళ్ళున్నారండి. హుహు. ఇక్కడ ఏంటంటే, ఇంగ్లీష్ అంటే జనరల్‌గా ఇంగ్లీష్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలి. హ్మ్. అందులోనూ ఇంగ్లీష్ మీద మనకెప్పుడు పట్టొస్తుంది. పర్టిక్యులర్‌గా మనకక్కడ ఇంగ్లీష్‌లో ఏమి మన నాలెడ్జ్‌ని చెక్ చేయరు. ఓకే. వొకాబులరీ మనకు ఎంతుంది? ఓకే. అంటే ఏంటంటే, ఎవ్రీడే న్యూస్ పేపర్ మనం హ్మ్. చూసినట్లయితే హ్మ్. వొకాబులరీ మీద మంచి నాలెడ్జ్ ఒస్తుంది. హుహు. సో, ఇంగ్లీష్ మీడియం ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళే సక్సెస్ అవుతారు అనేది అది ఒక అపోహ మాత్రమే ఓకే. అండి. అదొక మిత్ మాత్రమే. అదొక మిత్ మాత్రమే. ఓకే. అయితే క్లాట్ రాయాలనుకుంటే అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మరి? సో, మనకు క్లాట్‌లో వచ్చేసి టోటల్‌గా 5 టాపిక్స్ ఉంటాయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి. హుహు. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అని ఒకటుంటుంది. లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్ హుహు. అండ్ హ్మ్. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అని 5 టాపిక్స్ ఉంటాయండి. ఓకే. సో, దీనికి బేస్డ్ ఆన్ టాపిక్ కొంచెం వెయిటేజ్ ఒకదానికి వెయిటేజ్ ఎక్కువుంటుంది. ఒకదానికి వెయిటేజ్ తక్కువుంటుంది. ఓకే. అయితే ఇప్పుడు క్లాట్ ఎగ్జామ్ రాయడానికి ముందే ఆ స్టూడెంట్‌కి లీగల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండాలా? అవసరం లేదండి. ఇది అవునా? గూడా ఒక మిత్. మిత్. అవునా? సో, ఆహా! మనకు లీగల్ నాలెడ్జ్ కంటే గూడా లీగల్ రీజనింగ్ మీద కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది. హుహుహు. సో, లీగల్ నాలెడ్జ్ ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే. సరే ఇప్పుడు మన దేశంలో చాలా టఫెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అయితే హ్మ్. క్లాట్ కూడా చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అనేసి అందరూ అనుకుంటారు. ఇట్స్ రాంగ్ కన్సెప్షన్ అండి. అవునా? క్లాట్ ఈస్ ఎ కాంపిటీటివ్ రాదర్ దాన్ ఇంపాసిబుల్. హుహు. హ్మ్. క్లాట్ అనేది కొంచెం హార్డ్ వర్క్ అండ్ కొంచెం 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచైనా సరే, హ్మ్. దాన్ని ఒక షెడ్యూల్ ప్రకారము కన్సిస్టెన్సీగా మనం ప్రిపరేషన్ అన్నది కంటిన్యూ చేసినట్లయితే క్లాట్‌ను ఈజీగా క్రాక్ చేయొచ్చండి. అయితే సార్ క్లాట్‌కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎప్పుడు కరెక్ట్ టైమ్ ఏంటి? ఇంటర్మీడియేట్ అయిన తర్వాత సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్? సో, ఈ ప్రిపరేషన్ అన్నది ఇంటర్మీడియేట్ అయిన తర్వాత కంటే కూడా హుహు. 10థ్ క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియేట్ స్టార్టింగ్ నుంచే క్లాట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అన్నది హుహు. హైలీ సజెస్టబుల్ అండి. ఓకే. సో, ఎందుకంటే హ్మ్. ఎవ్రీడే పేపర్ రీడింగ్ అన్నది మనకు హ్యాబిట్ కావాలి. హుహు. అండ్ మనకు మేజర్‌గా వొకాబులరీ మీద మంచి నాలెడ్జ్ రావాలి. హ్మ్. అందులోనూ ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయ్యేలోపు మనం ఈ ప్రిపరేషన్‌కు సంబంధించి మొత్తం గూడా కంప్లీట్ చేసుకొని ఉంటే ఎగ్జామ్‌కు మనం రెడీగా ఉంటాం. రైట్. సో, ఇంటర్మీడియేట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్చ్, ఏప్రిల్‌లో ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిందనుకోండి. హుహు. జూలైలో నోటిఫికేషన్ ఒస్తుంది. అంటే మనకు దాదాపుగా ఒక 6, 7 మంత్స్ మాత్రమే మన చేతిలో ఉంటుంది. హుహు. సో, ఈ 6, 7 మంత్స్‌లో గూడా మనము ఈ ప్రిపరేషన్ స్టార్ట్ జేసి, కంప్లీట్ జేసి, రివిజన్ జేసుకొని, మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయడానికి ఆ టైం అన్నది సరిపోదు. ఓకే. సో, 10థ్ కంప్లీట్ అయిన తర్వాత లేదా మినిమమ్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి మనం క్లాట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్లాట్‌ను క్రాక్ చేయొచ్చండి. ఓకే. అంటే పర్ డే ఎన్ని గంటలు చదివితే మనకి ఇంకా క్లాట్‌లో సీట్ గ్యారంటీ అన్నట్లుంటుంది? సో, ఇంటర్మీడియేట్ నుంచి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినటువంటి స్టూడెంట్స్‌కైతే ఎవ్రీడే 3-4 అవర్స్ వాళ్ళ ప్రిపరేషన్ ఉంటే సరిపోతుందండి. అవును. ఇప్పుడు రోజంతా ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో గడిపేసొస్తారు వాళ్ళు. కాలేజ్ అవర్స్ చూసుకున్న తర్వాత 5కు మన ఇన్‌స్టిట్యూట్‌కొస్తారు. 5 నుంచి 7 వరకు మాత్రమే మనం వాళ్ళకు క్లాట్‌కి సంబంధించినటువంటి టాపిక్స్‌ను టీచ్ చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ ఇయర్ మిడ్ నుంచి లేదా మాక్సిమం ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా క్లాట్‌ను క్రాక్ చేసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఓహ్! హుహు. గ్రేట్. మేము ఇంటర్ చదివేతప్పుడు దీనికి సంబంధించిన ఇంత అవేర్‌నెస్ లేదు. పేరెంట్స్‌లోనూ లేదు. స్టూడెంట్స్‌లో ఇంకా అస్సలుండదు. సో, అప్పుడు ఏదైతే మేము మిస్ అయ్యామో, అవేర్‌నెస్ లేక అప్పుడు మేమేదైతే చేయలేకపోయామో, చేయలేకపోయారు. హ్మ్. సో, దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు మిస్ అవ్వద్దు. హ్మ్. సో, వీళ్ళకి అవేర్‌నెస్ కల్పించి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్ అండ్ బెస్ట్ కెరీర్ ఆప్షన్ అండి ఇది. హుహు. సో, దీని మీద వీళ్ళకి అవేర్‌నెస్ కల్పించాలి. హ్మ్. వీళ్ళు గూడా మాలాగా సఫర్ అవ్వద్దు అని మేమప్పుడు క్లాట్‌లా రాయలేకపోయాము. తర్వాత ఎల్ఎల్‌బీ చేశామనుకోండి అది వేరే విషయం. కానీ క్లాట్ చదివి, క్లాట్ సక్సెస్ అయ్యి నేషనల్ లా యూనివర్సిటీస్‌లో గ్రాడ్యుయేషన్ జేయడం అంటే నిజంగా ఒక మెట్టెక్కినట్లే అండి. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. మీ అకాడమీలో అంటే వాళ్ళకు వచ్చిన తర్వాత హ్మ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఏంటి అంటే డైలీ రొటీన్ ఏముంటుందక్కడ? సో, వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాక నేను మీకు 5 సబ్జెక్ట్స్ అని జెప్పాను గదా! హ్మ్. 5 టాపిక్స్. ఈ 5 టాపిక్స్‌లో దేనికైతే వెయిటేజ్ ఎక్కువుంటుందో హ్మ్. అక్కడి నుంచి వాళ్ళ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ జేస్తామండి. ఓకే. ఎవ్రీడే వాళ్ళు ఇన్‌స్టిట్యూట్‌కొచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ వాళ్ళ డ్యూటీ ఏంటంటే న్యూస్ పేపర్‌ను చదివించడం. ఓకే. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివిస్తాం. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివించి, హ్మ్. ఆ న్యూస్ పేపర్‌లో హ్మ్. వాళ్ళకు కొత్తగా అనిపించినటువంటి పదమేంటి? హుహు.
సో, వొకాబులరీని కలెక్ట్ జేయించి, ఆ వొకాబులరీకి సంబంధించిన హ్మ్. మీనింగ్ వాళ్ళకు తెలియజేసి, హ్మ్. అలాగే రీడింగ్ స్పీడ్ అన్నది ఇక్కడ టైమ్ మేనేజ్‌మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఎక్కువ స్పీడ్‌గా చదవడము, దాన్ని అనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్‌గా దాన్ని ఆలోచించి, కింద మేము అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడం. ఆన్సర్ ఇవ్వడం. ఇలా ఎవ్రీ డే వాళ్ళకేం జేస్తామంటే, అన్ని సబ్జెక్ట్స్‌కు సంబంధించిన నాలెడ్జ్‌ని ఇస్తాము. హుహు. అండ్ వీకెండ్‌కొచ్చిన తర్వాత మేము ఆ వీక్‌లో ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేసామో, దాని మీద వాళ్ళకొక మాక్ టెస్ట్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే వీక్లీ మాక్ టెస్ట్‌లు ఉంటాయా? వీక్లీ మాక్ డైలీ ఉంటాయా? టెస్ట్‌లుంటాయండి. ఎవ్రీ వీక్ మాక్ టెస్ట్ ఉంటుంది. ఓకే. ఆ వీక్‌లో జరిగిన అంత సిలబస్ హ్మ్. పైన, అన్ని టాపిక్స్ పైన హ్మ్. మాక్ టెస్ట్ ఉంటుంది. ఓకే. హ్మ్. అయితే సార్ ఇప్పుడు క్లాట్ ఎగ్జామ్ రాయాలి. సో, అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే అంటే వాళ్ళు ఏ లెవెల్ అంటే టాపర్సే అయ్యుండాలా? లేకుంటే యావరేజ్ స్టూడెంట్ అయినా ఓకేనా? యావరేజ్ స్టూడెంట్ అయినా గూడా సరిపోతుందండి. హుహు. టాపర్సే అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. హుహు. అయితే కన్సిస్టెన్సీ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రైట్. వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన రోజు నుంచి కన్సిస్టెంట్‌గా ఎవ్రీ డే కనీసం 3-4 అవర్స్ క్లాట్ మీద ఫోకస్ చేయాలి. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ ఎవ్రీ డే న్యూస్ పేపర్ రీడింగ్ అన్నది వాళ్ళకు హ్యాబిట్‌గా మారిపోవాలి. ఓకే. హ్మ్. ఓకేనా? అండ్ ఎక్కడా గూడా వీళ్ళు పక్కదారి అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు గూడా ఏంటంటే, మేము ఐఐటీలో వెళ్ళబోతున్నాం. అలా అని కొంతమంది ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు డీవియేట్ అవ్వకూడదు. యెస్. అరే! సో, వన్స్ అవును. మనం ఏదైతే క్లాట్ గోల్ పెట్టుకున్నామో అంతే. హ్మ్. వన్స్ మనం ఫిక్స్ అయిపోతే ఎక్కడా గూడా డీవియేట్ అవ్వకుండా కన్సిస్టెంట్‌గా మన ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేస్తే ఫస్ట్ అటెంప్ట్‌లోనే యావరేజ్ స్టూడెంట్ కూడా సక్సెస్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్‌లీ. మీరు చెప్పింది ఎలా ఉందంటే నిజమే. ఇప్పుడు చాలా కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. అవునండి. అవును. ఈ ఫ్రెండ్ నేను ఇది ఇక చేసేసాను, ఇది అంతే చేసేసానంటే వీళ్ళు ఇప్పుడు చేస్తున్నది కూడా దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది కదా! పోతుంది. అక్కడ డీవియేట్ అయిపోతారండి చాలామంది. అవును. హ్మ్. సో, మనకి దాని మీద ఖచ్చితంగా ఇది మనం సాధించాలి ఆ! అనే పట్టుదల ఉండాలి. పట్టుదలుండాలి. ఆ జీలుండాలి. హ్మ్. ఎక్కడా కూడా డీవియేట్ అవ్వద్దు. ఫ్రెండ్స్ ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ గోల్ వాళ్ళది గదా! హ్మ్. ఓకే. అయితే సార్ క్లాట్ రాయడానికి కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ ఎంత వరకు ఇంపార్టెంట్? సో, కరెంట్ అఫైర్స్ అన్నది ఇట్ ప్లేస్ డెసిసివ్ రోల్ అండి. హుహు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్‌లోనే ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్ అని గూడా హ్మ్. ఒక సబ్ టాపిక్ ఉంటుంది. ఓకే. సో, ఎవ్వరైతే కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ ఉండి, కరెంట్ అఫైర్స్‌లో కొంచెం ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకుంటారో, వీళ్ళు బెటర్ ర్యాంక్‌ను సక్సెస్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఏదన్నా ఒక ఎగ్జామ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాటే అనుకోండి. హ్మ్. దీనికి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలంటే చాలా రకాల బుక్స్ మార్కెట్‌లో ఉంటాయి. అవును. ఏవి అవును. చదవాలో తెలియదు. హ్మ్. రకరకాల బుక్స్ అన్నీ తీసుకొచ్చి కన్‌ఫ్యూజన్ స్టేట్ అనేది క్రియేట్ అయిపోతుంది. యెస్. ఇప్పుడు మీ మెటీరియల్స్ ఎలా ఉంటాయి? మీ బుక్స్ ఎలా ఉంటాయి? సో, మనం ఒక ప్యాక్ ఆఫ్ మెటీరియల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నామండి. మన దగ్గర హ్మ్. అవైలబుల్ ఉంటాయి. కాల్ చేసి మన దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు. హుహు. ఇందులో ఈ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించిన మెటీరియల్స్, హ్మ్. అలాగే లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్ హ్మ్. వీటికి సంబంధించి క్వాంటిటేటివ్ టెక్నిక్స్‌కి సంబంధించినటువంటి హ్మ్. ప్రింటెడ్ మెటీరియల్ మేము వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాం. హుహు. సో, ఈ కరెంట్ అఫైర్స్ అన్నది ఎవ్రీ డే మనకు కొత్త కొత్త కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, ఈ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మాత్రం మంత్లీ ఒక మెటీరియల్ అన్నది మేము రెడీ చేస్తాం. ఓకే. దాన్ని కలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. హుహు. ఇది పర్టిక్యులర్‌గా క్లాట్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, ఆ కరెంట్ అఫైర్స్ వరకు మాత్రమే మనం తయారు చేస్తామండి. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ పిల్లలకు ఇక్కడ చాలా బర్డెన్ అయిపోయి ఉంటుంది. హ్మ్. నంబర్ ఆఫ్ టాపిక్స్ చదవాలి. అందులోనూ కొంచెం ఆహ్, స్టాండర్డ్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. హుహు. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఒక వ్యాస్ట్ అండి. హ్మ్. కాబట్టి ఇది వాళ్ళకి బర్డెన్ అవ్వకుండా ఏదైతే క్లాట్‌కు అవసరమో ఓకే. ఓకే. ఆ పర్స్‌పెక్టివ్‌లోనే కరెంట్ అఫైర్స్‌ని మనం సెలెక్టివ్‌గా కొన్ని తీసుకొని అవి మాత్రమే వాళ్ళకిస్తూ ఉంటాం ఎవ్రీ మంత్. ఓకే. అయితే ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్? ఆఫ్‌లైనా? ఆన్‌లైనా? సో, ఇంటర్మీడియేట్ చదువుతూ ఉంటారు గదండీ పిల్లలిప్పుడు. ఎక్కడో ఉంటారు. కర్ణాటకలో ఉంటారు. చిన్న చిన్న ఆ! పల్లెటూర్లలో ఉంటారు. ఉంటారు. వాళ్ళు ఇంత దూరం వచ్చి ఇక్కడ కొంచెం ఎక్స్‌పెన్సివ్ హాస్టల్స్‌కి గానీ, కొంచెం ఎక్స్‌పెన్సివ్ గాబట్టి వాళ్ళేంటంటే ఎక్కువ ఆన్‌లైన్‌కే ప్రిఫర్ జేస్తున్నారు. ఓకే. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఆఫ్‌లైన్‌కొచ్చేస్తున్నారండి. ఓకే. హ్మ్. ఎప్పుడైనా అంటే ఆన్‌లైన్ ఆప్ట్ చేసిన తర్వాత ఆ! ఆఫ్‌లైన్ కూడా రావచ్చు. ఆఫ్‌లైన్‌కి కూడా రావచ్చు. హుహు. వన్స్ వాళ్ళు నోటిఫికేషన్ వచ్చేంత వరకు వాళ్ళ ఇంటి దగ్గర నుండే హ్మ్. ఆ మొబైల్స్‌లోనో, ట్యాబ్‌లలోనో వాళ్ళు కోర్స్ కంటిన్యూ హ్మ్. జేస్తున్నారు. హ్మ్. నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో హ్మ్. ఇమ్మీడియేట్‌గా హైదరాబాద్‌కొచ్చేసి మన సరౌండింగ్స్‌లో ఉన్న హాస్టల్స్‌లో స్టే చేస్తూ హ్మ్. ఎవ్రీడే ఎగ్జామ్స్ రాసుకుంటూ హ్మ్. వాళ్ళ ప్రిపరేషన్ అన్నది ఇంకా బాగా వాళ్ళు గ్రో చేసుకుంటున్నారు. ఓకే. అయితే క్లాట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్, అందులో సక్సెస్ అయిన స్టూడెంట్స్ మీరు చాలా మందే అయితే చూసుంటారు గదా! చాలా మందినండి. అయితే ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ ఏంటివి? సో, చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవకపోవడం. ఓకే.
అండ్ కన్సిస్టెన్సీ లేకపోవడం. హ్మ్. ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ జేస్తారు. మధ్యలో బ్రేక్ జేస్తారు. మళ్ళీ స్టార్ట్ జేస్తారు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ జేస్తారు. హుహు. ఇలా కన్సిస్టెన్సీ లేకుండా వాళ్ళ ప్రిపరేషన్‌ను హ్మ్. స్టార్ట్ చేయడం వల్ల హ్మ్. వీళ్ళు ఎక్కువగా సక్సెస్ అవ్వలేకపోతున్నారండి. సో, ఓకే. ఇక్కడ మేజర్‌గా ఉండాల్సినవి ఏంటి అంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఓకే. సో, ఎవ్రీడే 2-3 అవర్స్ చాలు. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అయితే ఎవ్రీడే 2-3 ఇయర్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. సో, ఎవ్రీడే 3 అవర్స్ చదువుతూ ఉన్నారంటే వీళ్ళు సక్సెస్ అవ్వచ్చు. ఓకే. అట్ ది సేమ్ టైమ్ ఇంకా ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే మార్కెట్‌లో నంబర్ ఆఫ్ బుక్స్ దొరుకుతాయండి. హుహు. సో, దొరికిన బుక్స్ అన్నీ తెచ్చుకుంటారు. అవును. అక్కడ పెట్టుకుంటారు. అక్కడ పెట్టుకున్న తర్వాత ఒక బుక్ తీస్తారు. కొంచెం స్టార్ట్ చేస్తారు. ఇంకో బుక్ తీస్తారు. సో, ఇక్కడేంటంటే వీళ్ళ ప్రిపరేషన్ కూడా పక్కదారి పట్టిపోతుంది. హాఫ్ 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 అయిపోతుంది. హాఫ్ అయిపోతుంది. హ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వీళ్ళు నాలెడ్జ్‌ను గ్రాస్ప్ చేసుకోలేకపోతున్నారు. హ్మ్. ఒక బుక్కుని తీసుకోండి. ఏదో ఒక బుక్ తీసుకోండి. హ్మ్. అండ్ మన దగ్గరకొస్తే మేము కొన్ని సెలెక్టెడ్ పబ్లికేషన్స్ ఉంటాయి. బుక్స్ చెప్తాం. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ మన దగ్గర కూడా మెటీరియల్ ఉంటుంది. హుహు. ఆ మెటీరియల్ మాత్రం ప్రిపేర్ అయితే చాలు. చాలు. కన్సిస్టెన్సీగా చదవాల్సిందే. హ్మ్. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవాల్సిందే. వొకాబులరీని ఇంక్రీజ్ చేసుకోవాల్సిందే. హ్మ్. ఇలా చేసినట్లయితే సక్సెస్ అవుతారండి. అయితే ప్రజల్లో ఇప్పుడు లా చదివితే ఓన్లీ లాయర్ మాత్రమే హుహు. అవుతారు అనేది ఉంది భావన. అవును. సో, మీరేమంటారు? అది ఒకప్పుడు ఉండేదండి. రైట్ నౌ అది తప్పు. ఓకే. అది ఒక అపోహ అయిపోయింది. లాయర్ కాకుండా ఇంకేం అవ్వచ్చు? నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. నంబర్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, ఒకప్పుడు అనేవాళ్ళు హ్మ్. చెట్టు కింద ప్లీడర్ అని. అవును. ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు ఓకే. చెట్టు కింద ప్లీడర్ కాదు. సో, వన్స్ ఎల్ఎల్‌బి కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. హుహు. ఒకవేళ ప్రైవేట్ సెక్టార్‌లోకి రావాలంటే నంబర్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ప్రతి కంపెనీలో కూడా లీగల్ అడ్వైజర్ అనేటువంటి ఒక పోస్ట్ ఉంటుంది. అవును. టీమ్ ఆఫ్ అడ్వైజర్స్ ఉంటారక్కడ. హ్మ్. సో, అలా ప్రైవేట్ సెక్టార్‌లోకి వెళ్ళొచ్చు. హుహు. లేదు గవర్నమెంట్ సెక్టార్‌లోకి రావాలంటే జేసీజీ అనేటువంటి ఎగ్జామ్ రాసి జ్యుడిషియల్ సర్వీసెస్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. హుహు. లేదు యూజీసీ నెట్ రాసి అకాడమిక్ సైడ్ వెళ్ళొచ్చు. హుహు. లేదు ఇంకా ఎల్ఎల్‌బి అయిన తర్వాత లా ఆప్షనల్‌గా సివిల్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. ఆ! సివిల్స్ కూడా ప్రిపేర్ సివిల్స్ కూడా అవ్వచ్చు. ప్రిపేర్ అవ్వచ్చండి. లా ఆప్షన్ ఉంది గదా మనకు. ఓకే. ఆప్షనల్ సబ్జెక్ట్ లా ఉంది గాబట్టి, హ్మ్. ఎలాగో వీళ్ళకు కాన్స్టిట్యూషన్ పైన మంచి నాలెడ్జ్ వచ్చుంటుంది. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ లాస్ మీద గూడా మంచి నాలెడ్జ్ వచ్చుంటుంది. హ్మ్. గవర్నెన్స్ పైన గూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది గాబట్టి, ఇవంతా గూడా వాళ్ళకక్కడ ఫెచ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈజీ అవుతుంది. ఈజీ అవుతుంది. హ్మ్. కాబట్టి లా లా ఆప్షనల్‌తో యూపీఎస్సీ గూడా వీళ్ళు క్రాక్ చేయొచ్చు. ఓకే. అలా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గూడా క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. హుహు. సో, ఎల్ఎల్‌బి అయిపోయిన తర్వాత ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఓకే. సో, ఓన్లీ పీపీగా ఓన్లీ ఏదో ప్లీడర్‌గా ఆ! మాత్రమే అనేది అది తప్పు. ఓకే. హ్మ్. ఒకప్పుడు అలా ఉండేది. ఒకప్పుడు కానీ అలా ఇప్పుడు ఉండేది. రోజులు మారాయి. సో సో, ఇప్పుడు చాలా అవకాశాలున్నాయండి. హ్మ్. ఎక్కడ జూసినా గూడా ఈజీ అంటే ఈజీలో 8-12 లాక్స్ పర్ యానమ్ ప్యాకేజ్ ఈజీగుందండి. హుహుహు. అందులోనూ ఈ ఎన్ఎల్‌యూస్‌లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అయితే హుహు. పర్టిక్యులర్‌గా ఆ మల్టీనేషనల్ కంపెనీ ఆ యూనివర్సిటీకొచ్చి అక్కడే వీళ్ళని క్యాంపస్‌లోనే సెలెక్ట్ జేసుకొని ఎళ్ళిపోతారు. క్యాంపస్ సెలక్షన్ కూడా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి నేషనల్ లా యూనివర్సిటీస్‌లో. రైట్. ఎవ్రీ ఇయరు క్యాంపస్ ఎలక్షన్స్ ఉంటాయండి. ఒకానొక సందర్భంలో ఒక రిజిస్ట్రార్ గారితో మాట్లాడేప్పుడు యూనివర్సిటీకి సంబంధించి, హుహు. ఇలా కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి హ్మ్. క్యాంపస్‌లో సెలెక్ట్ చేసుకోగా వాళ్ళకింకా వేకెన్సీస్ అన్నవి మిగిలిపోయాయి. ఓహ్! అంటే ఎల్ఎల్‌బి ప్రొఫెషన్ చేసేవాళ్ళు తక్కువైపోయారప్పుడు. అవును. హ్మ్. సో, మిగిలిపోయారు. కాబట్టి ఎన్ఎల్‌యూస్‌లో చేయడం అన్నది ఒక క్రేజ్ అండి. రైట్. అయితే ఇప్పుడు లాకు కొంచెం ప్రాధాన్యత పెరుగుతుంది. అవగాహన కూడా పెరుగుతుంది. అయితే ఇంకా కూడా చాలామంది వాళ్ళ పిల్లల్ని ఇంజినీరో, డాక్టరో అని కానీ ఇప్పుడు పేరెంట్స్‌కి మీరిచ్చే సలహా ఏంటి? సో, ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఉన్న ఆప్షన్ నీట్, ఐఐటీ మాత్రమే కాదు. కాదు. నీట్, జేఈఈ మాత్రమే ఇంకా కాదు. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. కానీ ఇది చాలా మందికి తెలియకపోవడం వల్ల హ్మ్. ఈ ఎవరైతే ఈ యొక్క ల లీగల్ హ్మ్. రిలేటెడ్ హ్మ్. వీళ్ళు ఉంటారో హ్మ్. లాయర్స్ కానీ, జడ్జెస్ కానీ అంటే కోర్ట్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు బాగా అవేర్‌నెస్ ఉండేది. వాళ్ళు వాళ్ళ హ్మ్. పిల్లల్ని అలా హ్మ్. తీసుకెళ్ళేవాళ్ళు. హ్మ్. సో, పేరెంట్స్‌కి నేను చెప్పేదేంటంటే నీట్, జేఈఈ అన్నది ఓకే. కానీ వాటితో పాటుగా క్లాట్ అనేది గూడా ఒకటుంది. నేషనల్ లా యూనివర్సిటీస్‌లో ఎల్ఎల్‌బి చేయడం వల్ల ఒక క్రేజీ అండి అది. ఒక మంచి స్థాయికెళ్తారు. ఓకే. సుప్రీం కోర్టు, సీజేలు కూడా అలమ్నీస్ ఉన్నారు. హ్మ్. ఎన్ఎల్‌యూస్‌కి సంబంధించి అలమ్నీస్ ఉన్నారు. కాబట్టి వీళ్ళకు కార్పొరేట్ లాకు అలా సంబంధించి చేస్తే
వీళ్ళు బయటికి గూడా ఎళ్ళిపోవచ్చండి. అబ్రాడ్ ఎళ్ళిపోవచ్చు. హుహు. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. అయితే పేరెంట్స్ ఏంటంటే, ఈ డాక్టర్ జేస్తే అది ఎప్పటినుంచో అదొక క్రేజీ గదండీ అవును. డాక్టర్ అంటే. హ్మ్. సో, అది అలా కంటిన్యూ అవుతుంది గానీ, క్లాట్ రాయడం వల్ల గూడా మంచి ప్రొఫెషన్‌లో మంచి స్టేటస్ మనం పొందొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. చాలా బా చెప్పారు. క్లాట్ ఎగ్జామ్ రాయడానికి ఆ యాస్పిరెంట్స్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? సో, మేజర్‌గా వాళ్ళకు ఎవ్రీడే పేపర్ రీడింగ్ అన్న హాబిట్ అన్నది ఉండాలండి ఫస్ట్ ఆఫ్ హుహు. ఆల్. హ్మ్. వాళ్ళు కన్సిస్టెంట్‌గా ఉండాలి. అండ్ వీళ్ళకు ఎప్పుడు వీళ్ళ మైండ్‌లో ఎప్పుడు ఏం కనపడుతూ ఉండాలంటే, బెంగుళూరు నేషనల్ లా యూనివర్సిటీనే కనిపిస్తూ ఉండాలి. ఓకే. అది అక్కడ. అక్కడ కనిపిస్తూ ఉండాలి వాళ్ళకి ఆల్‌వేస్. ఓకే. మేము అందుకే మా క్లాస్ రూమ్‌లో ఏం చేస్తామంటే చుట్టూ ఆహా! పోస్టర్స్ పెట్టింటాం. హుహు. నల్సారు, బెంగుళూరులో ఉన్న హ్మ్. నేషనల్ స్కూలు హ్మ్. అది ఇవన్నీ పోస్టర్స్ పెట్టింటాం. వీళ్ళు ఎప్పుడు కూడా అవి చూస్తూ ఉంటే వీళ్ళు ఎప్పుడూ ఆహ్, అది వీళ్ళకు ఆ జీలన్నది తెలుస్తూ ఉండాలి. సో, హ్మ్. నేను బెంగుళూరు అక్కడ నాకు ఎన్‌ఎల్‌యూలో అడ్మిషన్ సీట్ రావాలి. రావాలి. ఆ! హ్మ్. అలా ఎందుకంటే టాప్ యూనివర్సిటీ అండి. హ్మ్. టాప్ 300 వస్తేనే బెంగుళూరులో మనకు నేషనల్ లా యూనివర్సిటీలో సీటొచ్చే అవకాశం ఉంది. ఓహ్! సో, దాన్ని టార్గెట్‌గా పెట్టుకుంటేనే వీళ్ళు ఏదో ఒక లా యూనివర్సిటీలో సీట్ సక్సెస్ కాగలరు. సో, ఓకే. వీళ్ళ క్వాలిటీస్ ఎలా ఉండాలంటే ఎవ్రీ డే కన్సిస్టెంట్‌గా న్యూస్ పేపర్ చదవాలి. అట్ ది సేమ్ టైమ్ 3-4 అవర్స్ వీళ్ళ ప్రిపరేషన్ అన్నది కంటిన్యూ అవ్వాలి. ఎక్కడ గూడా ఫ్రెండ్స్ మాటలు విని అలా డీవియేట్ అవ్వకుండా హుహు. వీళ్ళు ఆహ్, కన్సిస్టెంట్‌గా దీని హ్మ్. మీదే ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా అనేది వీళ్ళకు మైండ్‌లో ఎప్పుడూ ఉండాలండి. రైట్. సో, ఈ క్వాలిటీ ఉంటే వాళ్ళు సింపుల్‌గా సక్సెస్ అయిపోవచ్చు. ఓకే. అయితే సార్ ఇప్పుడు రీసెంట్‌గా క్లాట్ ఎగ్జామ్‌లో ఏమన్నా చేంజెస్ వచ్చాయా ఆ ప్యాటర్న్‌లో? యెస్. హ్మ్. 2020 వరకు మనకెలా ఉండేదంటే 200 క్వెషన్స్ ఉండేదండి. హ్మ్. 200 క్వెషన్స్ 120 మినిట్స్ ఆఫ్ టైమ్. ఓకే. సో, 2020 నుంచి ఏం చేశారంటే 150 క్వెషన్స్ చేశారు. హుహు. తర్వాత దాన్ని 120 క్వెషన్స్ చేశారు. అయితే ఇక్కడేంటంటే కంప్లీట్‌గా ప్యాసేజెస్ అయిపోయాయండి. ప్రతి హుహు. క్వెషన్‌కు అంటే క్వెషన్ నంబర్ 1 హ్మ్. ఒక ప్యాసేజ్ ఇస్తారు. హ్మ్. దానికి సంబంధించి ఒక 5 క్వెషన్సో, 10 క్వెషన్సో ఇస్తారు. ఓకే. సో, ఇక్కడేంటంటే ఎవ్రీ డే వీళ్ళు మనం ఎందుకు న్యూస్ పేపర్ చదవాలి అని చెప్తున్నామంటే, వీళ్ళు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా అలాగే న్యూస్ పేపర్ లాగే ఒక ప్యాసేజ్‌ని చదువుతారు. ఓకే. ఆ ప్యాసేజ్‌ని చదివి ఇమ్మీడియేట్‌గా దాన్ని వీళ్ళు ఒక అనలిటికల్ థింకింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్‌లో వీళ్ళు థింక్ చేసి హుహు. కింద అడిగినటువంటి క్వెషన్స్‌కు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. హుహు. అంటే ఇక్కడ హ్మ్. 120 క్వెషన్స్ ఉంటాయి. హ్మ్. 120 మినిట్స్ ఆఫ్ టైమ్ ఉంటుంది. అండ్ 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్. నెగెటివ్ మార్కింగ్ ఓకే. గూడా ఉంటుంది. హ్మ్. కాబట్టి వీళ్ళు స్పీడ్‌గా చదవడం రావాలి. హుహు. దాన్ని ఇన్ టైమ్‌లో అర్థం చేసుకోగలగాలి. హ్మ్. అడిగిన క్వెషన్‌కు తప్పు చేయకుండా ఆన్సర్ చేయగలగాలి. ఓకే. సో, టైమ్ టైమ్ మేనేజ్‌మెంట్. మేనేజ్‌మెంట్ ఉండాలి. హ్మ్. స్పీడ్‌గా చదివే స్కిల్ ఉండాలి. ఇన్ టైమ్‌లో అర్థం చేసుకోవాలి. క్రిటికల్ థింకింగ్ ఉండాలి. ఇవన్నీ గూడా వీళ్ళు హాబిట్ కావాలి. రైట్. సో, ఓకే. ఈ చేంజెస్ అన్నవి వచ్చాయండి. అండ్ కొన్ని రిఫార్మ్స్ గూడా సజెస్ట్ చేసున్నారు. అవి మేబీ టేక్ సమ్ టైమ్. ఇప్పుడైతే ప్రస్తుతం మనకు 120 క్వెషన్స్ ఉంటాయి. 120 మినిట్స్ టైమ్ ఉంటుంది. హుహు. 0.25 నెగెటివ్ మార్క్స్ ఉంటాయండి. ఓకే. నీట్ అండ్ జేఈఈ ఎగ్జామ్స్‌తో పోల్చుకుంటే ఈ క్లాట్ ఎలా డిఫరెంట్? సో, నీట్, జేఈఈ ఇవి కంప్లీట్‌గా రిలేటెడ్ టు సైన్స్ సబ్జెక్ట్స్. హుహు. మనం ఇది కంప్లీట్‌గా రిలేటెడ్ టు లీగల్ అండ్ లా. ఓకే. సో, అది అదే. ఇది ఇదే అండి. మరి ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఎలా? ఎగ్జామ్ ప్యాటర్న్‌లో అంటే నీట్‌కి సంబంధించి అండ్ జేఈఈకి సంబంధించినంత టఫ్, అంత హార్డ్‌నెస్ మనం ఇక్కడ చూడం. ఓకే. బట్ క్లాట్ విషయానికొస్తే ఆ ప్రొఫెషన్‌కు ఎంత వాల్యూ ఉందో, ఆ ప్రొఫెషన్‌లో ఎంత స్టేటస్ ఉందో, హుహు. క్లాట్ విషయంలో సక్సెస్ అయితే దానికంటే ఎక్కువ పొజిషన్‌లకే వెళ్ళొచ్చు. ఓకే. సో, ఇప్పుడు క్లాట్ రాసిన తర్వాత మంచి యూనివర్సిటీలో అవకాశం వచ్చిన తర్వాత హ్మ్. అడ్మిషన్, హ్మ్. హ్మ్. దాని తర్వాత అంటే కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? అంటే ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి? ప్లేస్‌మెంట్స్ అంటే మనం ఇదివరకు అనుకున్నట్టు ఒకవేళ ప్రైవేట్ సెక్టార్‌కి వెళ్ళాలి అంటే హుహు. నంబర్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ క్యాంపస్‌కి వస్తూ ఉంటాయండి. అలా వెళ్ళొచ్చు. హ్మ్. లేదు జ్యుడిషియల్ సర్వీసెస్‌లోకి వెళ్ళాలి అనుకుంటే హ్మ్. మనం ఎల్ఎల్‌బి కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్మ్. జేసీజే అనేసి ఒక ఎగ్జామ్ జరుగుతుంది. హుహు. జూనియర్ సివిల్ జడ్జ్. ఓకే. సో, జూనియర్ సివిల్ జడ్జ్ అనేటువంటి ఎగ్జామ్ రాసి హ్మ్. అందులో సక్సెస్ అయితే జ్యుడిషియల్ సర్వీసెస్‌లోకి మనం స్టెప్ పెట్టినట్లే అండి. ఓకే. సో, వన్స్ జూనియర్ సివిల్ జడ్జ్ అయ్యారు అంటే వీళ్ళు ఇంటర్మీడియేట్ అయిపోయేలోపు ఆల్మోస్ట్ 23, 24 ఇయర్స్‌కు వీళ్ళు గ్రాడ్యుయేషన్ గూడా కంప్లీట్ చేసేసుకుంటారు. 5 ఓకే. ఇయర్స్ గ్రాడ్యుయేషన్ గూడా ఓకే. కంప్లీట్ చేసేసుకుంటారు. హ్మ్. సో, అక్కడి నుంచి ఒక 3 ఇయర్స్ పాటు వీళ్ళకు
ప్రాక్టీస్ రూల్ అన్నది ఒకటి రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ తీసుకొనొచ్చింది. ఓకే. సో, వీళ్ళు ఎల్ఎల్‌బీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 3 ఇయర్స్ పాటు వీళ్ళు లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తారు. హుహు. సో, ఆఫ్టర్ 3 ఇయర్స్ జేసీజీ నోటిఫికేషన్ అప్లై చేసుకొని అంటే ఒక 28 ఇయర్స్ లోపు వీళ్ళు జూనియర్ సివిల్ జడ్జ్ అయితే, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇంకా మంచి అవకాశం ఉంటే ఇంకా చిన్న ఏజ్ అయితే హైకోర్ట్ జడ్జ్ వరకు కూడా వీళ్ళెళ్ళే అవకాశం ఉంది. రైట్. అయితే ఎన్ఎల్యూలో చదివిన హ్మ్. విద్యార్థులు ఇంకా ఫ్యూచర్‌లో ఏ పెద్ద కంపెనీలో వాళ్ళకి జాబ్స్ వచ్చాయి? సో, చాలా కంపెనీస్ ఉన్నాయండి. హ్మ్. చాలా విప్రో కావచ్చు, లేదా మల్టీనేషనల్ కంపెనీస్‌లో ప్రతి కంపెనీలో హుహు. ఒక లీగల్ టీమ్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ సెక్టార్ మనకు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉంటాయి కదా! హ్మ్. బీహెచ్‌ఈయు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ రైట్. ఇలాంటి కంపెనీస్‌లో కూడా తీసుకుంటారు. హుహు. హ్మ్. ఓకే. అయితే సార్ ఇప్పుడు చాట్ జీపీటీ, ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లా కోర్స్‌కు ఎంత ప్రాధాన్యత ఉంది? సో, చాట్ జీపీటీ అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు గానీ, జడ్జిమెంట్ ఇవ్వలేదండి. హ్మ్. కాబట్టి ఈ ఎల్ఎల్‌బిలో మనకు జడ్జ్‌మెంట్ గావాలి గాబట్టి, చాట్ జీపీటీ అనేది మనకు జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే ఇవ్వగలదు. హ్మ్. జడ్జ్‌మెంట్ అనేది ఇవ్వలేదు. దట్స్ వై మనకు ఈ ఎల్ఎల్‌బి అనేది ఈ ప్రొఫెషన్ చేసిన వాళ్ళు కంపల్సరీ నీడ్. ఓకే. ఒకవేళ ఐటీ సెక్టార్‌లో అలాంటి చోట మనకు ఈ ఏఐ రావడం వల్ల వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు గానీ, ఇందులో అయితే అలాంటివేముండవు. అలాంటివి ఉండదు. ఉండదు. సో, ఏఐ దీని మీద ఎలాంటి ప్రభావం ప్రభావం చూపించదు. చూపించదు. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. ఇక చివరిగా క్లాట్ ఎగ్జామ్ రాసే యాస్పిరెంట్స్‌కి మీరిచ్చే సలహా ఏంటి? సో, ఈ ఇయర్ గావచ్చు, లేదా జనరల్‌గా క్లాట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్‌కు నేను చెప్పేదేంటంటే, కన్సిస్టెంట్‌గా మీ ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేయండి. హ్మ్. వీలైతే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ మిడ్ నుంచి, లేదా కనీసం ఇంటర్మీడియేట్ ఎండింగ్ నుంచి మీ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయండి. అండ్ లిమిటెడ్ ఆఫ్ బుక్స్. బుక్స్ మార్కెట్‌లో దొరికేవన్నీ తెచ్చుకోవద్దండి. సో, ఏవైతే అరోరా జ్యుడిషియల్ అకాడమీలో అవైలబుల్ ఉంటాయో, లేదా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము కొన్ని బుక్స్ కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. రైట్. సో, ఆ బుక్స్‌ని మాత్రమే ప్రిఫర్ చేయండి. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ ఎవ్రీడే పేపర్ రీడింగ్ అన్నది హ్యాబిట్‌గా పెట్టుకోండి. కొత్త వొకాబులరీ తెలుసుకోండి. టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ నేర్చుకోండి. అండ్ ఇవన్నీ ఉండి కన్సిస్టెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్. రైట్. ఎవ్రీడే 3-4 అవర్స్ మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూస్‌గా చేశారు అంటే యూ మే గెట్ క్లాట్ సీట్. సో, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మంచి విషయాలు చెప్పారు. సో, కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నా కూడా అంటే కెరీర్ ఆప్షన్స్ చాలా ఉన్నా కూడా మనకి ఇప్పుడు లా చదవడం ఎంత ఇంపార్టెంటో మీరు చెప్పారు. సో, మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. సో, చూసారు కదా! ఇంజినీరింగ్, మెడిసిన్ మాత్రమే కాదు. మనకు బెస్ట్ కెరీర్ కావాలంటే లా కూడా ఇప్పుడు చాలా అంటే అవగాహన ఎక్కువ పెరుగుతుంది. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.